ఇక ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు ప్రస్తుతం భయంతో వణికిపోతున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 27న ఆల్ టైమ్ హై 85,478 పాయింట్లకు ఎగబాకింది. అటు నుంచి బీఎస్ఈ సెన్సెక్స్ లక్ష మార్కును దాటుతుంది అనుకున్నారు. తీరా చూస్తే రివర్స్ గేర్ పయనిస్తోంది. ప్రస్తుతం 72,900 మార్కు దిగివచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఇన్వెస్టర్లు తీవ్ర నిరాశకు లోనొచ్చేస్తున్నాయి. మార్కెట్లో కుంగడానికి గల కారణాల గురించి ఈ ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఒకప్పుడు ఒక వెలుగాయి. గ్లోబల్ మార్కెట్లు నష్టాలు తేరైనా ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఢోకా లేదనే టాక్ వినిపించేది. వేరువేరు కారణాల వల్ల విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్ నుంచి తప్పుకున్నా వారి స్థానంలో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల ద్వారా మార్కెట్ పడిపోకుండా కాపాడుకోవచ్చనే ధైర్యం ఉండేది. అది కాస్త ఆవిరైంది. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి ఎలా ఉందంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అంటే రిస్క్తో కూడుకున్న పని అనే టాక్ వినిపిస్తోంది. గత ఏడాది పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి ఒక్క భారతీయుణ్ణి షేర్లు కొనుగోలు చేసి పెట్టుకోడని చెప్పారు. కౌంటింగ్ మొదలు కాగానే మార్కెట్లు తారాజువ్వల దూసుకుపోతాయన్నారు. బీజేపీ రికార్డు స్థాయిలో సీట్లు గెలుస్తుంది, అలాగే స్టాక్ మార్కెట్లు రికార్డు బద్దలు కొడుతుందని గొప్పగా చెప్పారు. ఆ తర్వాత ఏమైందో యావత్ దేశానికి తెలిసొచ్చింది. బీజేపీకి సొంతంగా మెజార్టీ రాలేదు. కౌంటింగ్ రోజు నిఫ్టీ 6% పడిపోయింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 31 లక్షల కోట్లు ఆవిరయ్యింది. దేశీయ స్టాక్ మార్కెట్లు సెప్టెంబర్ 2024 కంటే ముందు కూడా బాగా పడిపోయి తర్వాత కోలుకున్నాయి. అటు తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి మార్కెట్లు పెద్ద కోలుకున్నట్టు కనిపించడం లేదు. గత నెలలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 11%, 13% చొప్పున క్షీణించాయి. స్మాల్ క్యాప్ షేర్ల విషయానికి వస్తే 25% కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 50% వరకు క్షీణించాయి. 2020 నుంచి చూస్తే స్మాల్ క్యాప్ షేర్లు దారుణంగా నష్టపోయాయి. అయితే మార్కెట్లు అప్ అండ్ డౌన్ సహజమే. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం స్మాల్, మిడ్ క్యాప్ షేర్లలో తమ కష్టార్జితాన్ని పెట్టి దారుణంగా నష్టపోయారు. ఈ రంగానికి చెందిన షేర్లు శరవేగంగా పెరుగుతాయి, అలాగే శరవేగంగానే పతనమవుతుంటాయి. ప్రస్తుతం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకున్నారు. ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లో గ్రామాల నుంచి పట్టణాల వరకు, పట్టణాల నుంచి నగరాల వరకు ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక సర్వే ప్రకారం దేశంలోని ప్రతి 5గురిలో ఒకరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తేలింది. రెండోది, ప్రతి భారతీయుడికి వ్యక్తిగత రుణాలు పెరిగిపోయాయి. ఎందుకంటే ఇప్పటిదాకా కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ములు తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడంతో పెట్టిన డబ్బు కాస్త భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. దీంతో దేశంలో సేవింగ్స్ గ్రోత్ తగ్గుతోంది. దాని ప్రభావం దేశ జీడీపీపై పడుతోంది. ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్న విషయం తెలిసిందే. మరో అంశం ఏమిటంటే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అల్పాదాయ వర్గాలను మ్యూచువల్ ఫండ్లో పెట్టాలని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఇది కూడా పెద్ద రిస్క్ అని చెబుతున్నారు ఆర్థికవేత్తలు. అలాగే సెబీ చీఫ్ గా మదాబి పూరి బూత్ చేసిన ఆర్థికపరమైన అవకతవకల కారణంగా ఆమె సెబీ చీఫ్ గా కొనసాగడానికి వీల్లేదు. కానీ అలాంటి వారిని కొంతమంది రాజకీయ నాయకులు కాపాడుకుంటూ వచ్చారు. ఎటకేలకు ఇటీవల ఆమె స్థానంలో కొత్త సెబీ చీఫ్ తుహిన్ కాంతా పాండేను నియమించారు. ప్రస్తుతం భారతీయులు పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నాటికి చూస్తే ఎన్ఎస్ఈలో 11 కోట్ల మంది ఇన్వెస్టర్లు నమోదయ్యారు. ఆర్బీఐ 2023-24లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం చూస్తే ప్రతి భారతీయుడు తన సేవింగ్స్ నుంచి 7% మ్యూచువల్ ఫండ్స్ కు కేటాయించారని చెబుతున్నారు. 1% నేరుగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడని ఆర్బీఐ గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఇవే కాకుండా గత ఏడాది 1.1 కోట్ల మంది స్టాక్ మార్కెట్లో అత్యంత రిస్క్ ఉన్న ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఇన్వెస్ట్ చేసి భారీగా నష్టపోయారు. సెబీ అధ్యయనం ప్రకారం చూస్తే 2021 నుంచి 24 వరకు చూస్తే ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్ లో ట్రేడ్ చేసిన వారు సుమారు 1.81 లక్షల కోట్లు నష్టపోయారని సెబీనే తెలిపింది. ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారని తెలుసుకున్న సెబీ గత ఏడాది నవంబర్లో డెరివేటివ్ ట్రేడింగ్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. అయినా జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది.
దీన్ని బట్టి చూస్తే స్టాక్ మార్కెట్ జాడ్యం సమాజంలో వేళ్లునుకుపోయిందని తెలుస్తోంది. ఇండియన్ స్టాక్ మార్కెట్లో డబ్బులు విపరీతంగా వచ్చి పడుతోంది. అయినా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ బలహీనంగా ఉంది. ఇక తయారీ రంగానికొస్తే దశాబ్దాల కనిష్టానికి ప్రస్తుత జీడీపీ 13% దిగొచ్చింది. 2024-25 ఎకనమిక్ సర్వేలో డిసెంబర్ 2024 నాటికి దేశీయ స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని తెలిపింది. చైనా కంటే రెట్టింపు, బ్రెజిల్ కంటే 3 రెట్లు, దక్షిణ కొరియాతో పోల్చుకుంటే 1.5 రెట్లు పెట్టుబడులు పెరగాయని ఎకనమిక్ సర్వేలో పేర్కొన్నారు. ఒకవైపు తయారీ రంగం కుదేలయ్యింది, క్వాలిటీ జాబ్స్ లేవు. ఒకవైపు ప్రభుత్వం ప్రతి భారతీయుని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయమని చెబుతోంది. మార్కెట్ను బలహీనపడితే ఇన్వెస్ట్ చేసే సామాన్యుడి పొదుపు కాస్త ఆవిరైపోతుంది. ప్రస్తుతం బ్యాంకులు పర్సనల్ లోన్లు తీసుకోవాలని పెద్ద ఎత్తున వినియోగదారులను ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో ఖాతాదారుడు అప్పుల పాలు కావడం ఇండూస్ వ్యాలీ వార్షిక నివేదిక 2025 ప్రకారం చూస్తే 2017తో పోల్చుకుంటే ప్రస్తుతం పర్సనల్ లోన్స్ 82% పెరిగాయని తెలిపింది. కాగా ఈ రుణాలు అతి తక్కువ, ₹1,00,000 కంటే ఇంకా తక్కువ రుణాలు ఇస్తాయి బ్యాంకులు. దీంతో దేశంలో సామాన్య గృహస్థుడి రుణాలు 2019లో జీడీపీలో 34.8% ఉంటే గత ఏడాది జూన్ నాటికి 42.9% ఎగబాకాయి. సామాన్యుడు తీసుకున్న రుణాలు ఎక్కడికెళ్లాయో తేలికగా ఊహించుకోవచ్చు. ఇక చివరగా సెబీ పర్సన్ బుచ్ కూడా ఇన్వెస్టర్లు గాలం వేయడంలో ఏం తక్కువ తినలేదు. ఆమె వాదన ఏమిటంటే ₹1 షాంపూ సాచెట్ విక్రయిస్తే అమ్మకాలు ఊపందుకున్నాయి. అలాగే మ్యూచువల్ ఫండ్లో అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ 250తో మొదలెట్టండి సలహా ఇచ్చారు. దీంతో దేశంలో అల్పాదాయ వర్గాలకు చెందిన వారు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి క్యూ కట్టారు. ప్రస్తుతం వారి ఇన్వెస్ట్మెంట్ అంతా రిస్కులో పడింది. ఇక చివరగా నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా ఈక్విటీస్, డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని ప్రోత్సహిస్తోంది. మార్కెట్ నష్టాలు ట్రేడ్ కావడంతో వారు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వీటి ప్రభావం 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఫైనాన్షియల్ సేవింగ్ రికార్డు స్థాయిలో జీడీపీ 5.3% దిగొచ్చింది. దీని ప్రభావంతో జీడీపీ వృద్ధి రేటు కూడా పడిపోతుంది. ద్విచక్ర వాహన అమ్మకాలపై పడుతుంది, కార్పొరేట్ ఫలితాలపై పడుతుంది, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ బలహీనంగా ఉంటుంది. విదేశీ ఇన్వెస్టర్లు తమకు లాభాలు ఎక్కడొస్తాయో అక్కడికి పారిపోతారు. అయితే స్టాక్ మార్కెట్ నష్టపోవడానికి విదేశాల్లో జరిగే పరిణామాలు కూడా కారణమే. అయితే దేశీయ పరిణామాలే కీలక పాత్ర వహిస్తాయి. ప్రముఖ ఇన్వెస్టర్ వారన్ బఫెట్ తరచూ మార్కెట్ల గురించి ఇన్వెస్టర్లకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. సముద్రంలో అలలు పోయిన తర్వాతనే కదా తెలిసేది ఎవరు నగ్నంగా ఈత కొడుతున్నారన్నది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి ఎవరు మునిగారో, ఎవరు తేలారో అని చెప్పడానికి ఆయన చిన్న ఉదాహరణ చెప్పారు. మొత్తానికి చూస్తే ప్రస్తుతం మోదీ గారు చెప్పినట్టు అచ్చేదీన్ మాత్రం దేవు. రోజు రోజుకు మార్కెట్లు పతనమవుతుంటే ఇన్వెస్టర్ల గుండె జారిపోతోంది. మరి మార్కెట్లకు బూస్ట్ ఇవ్వాల్సింది మన నిర్మలమ్మే కదా.